వెంకట కుసుమ గారు వనస్థలపురం నుంచి చాలా అద్భుతమైనటువంటి మార్కులు, అతి తక్కువ వచ్చేటటువంటి మార్కులు చాలామంది కూడా 986 మార్కులతోటి ఈరోజు వైశ్య వికాస వేదిక వారు డాక్టర్ లాయం కాచం సత్యనారాయణ గారు ఇస్తున్నటువంటి అవార్డు పురస్కారాలకు ఆమె కూడా రావటం, వారి మాటలు తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మేడం ఫస్ట్ ఈ పురస్కారానికి రావటం? నేను ఇది రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 436 మార్క్స్ వచ్చినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అప్పుడు ఒక సార్ అతని షాల్వా తీసి నాకు కప్పారు. ఆ మూమెంట్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి 990 అనుకుంటే కొంచెం తగ్గాయి, అదొక్క డిసప్పాయింట్ తప్ప ఇంకా అంతా బాగానే ఉంది. మా పేరెంట్స్ కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? అదొక్కటైనా డిసప్పాయింట్? మరి చదువుకునే సమయంలో బాగా పట్టట్లేదు, రావట్లేదు, దాని గురించి ఏమైనా ఆలోచించే వాళ్ళ? ఇది ఒక్కటే డిసప్పాయింట్. ఏదైనా ఏదన్నా ఒకసారి జ్ఞాపకం రాకపోతే, ఎగ్జామ్ రాసేటప్పుడు జ్ఞాపకాలు సరైన సమయానికి రాకపోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. క్వశ్చన్ పేపర్ మీరు అనుకున్న రాసిన దానికి తక్కువ వచ్చినాయి అంటారా, లేకపోతే రాకపోవడంలోనే అన్నీ వచ్చాయంటారా? రాసిన దానికంటే తక్కువనే వచ్చినాయి. సో మరి ఏం కావాలనుకో రాబోయే రోజులలో? ఏం కావాలి? మీ ఏమైంది? డాక్టర్. ఎందుకలా? ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? మీ ఏమే అదే సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డాక్టర్ అని. మరి రాశారా? ఎగ్జామ్ రాశారా? ఇప్పుడు రాశాను. ర్యాంక్ 1 lakh వచ్చింది. మరి ఏ కాలేజ్కి వెళ్ళే కోసం? కాలేజ్ ఇప్పుడు కౌన్సిలింగ్లో వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది ఏ కేటగిరీలో. థ్యాంక్ యూ. ఓకే, రండి.